యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా పూర్విక స్కూల్ దుబ్బా కొట్టేసింది. స్కూల్ ఎగ్గొట్టావు కదా, ఎందుకు ఎగ్గొట్టావు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? ఎవరు వెళ్ళా ఆడుకోమన్నారు నిన్ను? ఎందుకు వెళ్ళా ఆడుకుంటున్నావు? ఎందుకు కాళ్ళు వస్తున్నాయి నీకు? అది నిద్రకు వచ్చింది. నా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉంటే మెంటల్, మామూలు మెంటల్ కాదు అసలు. నేను రైసే తింటా నిజంగా. నిజంగా అమ్మా, వైట్ రైస్ తినకూడదు, బ్రౌన్ రైసే తినాలి. హెల్త్కి మంచిది, స్కిన్కి చాలా మంచిది. 11 o'clock అట్లా తాగుతూ ఉంటాను. బీట్రూట్ ఫ్రై నచ్చలేదేమో. బాగుంది అమ్మాయి. ఏమైంది? హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైట్ ఆఫీషియల్. అండ్ ఈరోజు ఒక డే బ్లాగ్ షూట్ చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు మా పూర్విక స్కూల్ డుబ్బా కొట్టేసింది. పాప మా అమ్మ పొద్దున్నే లేచేసి యాజ్ యూజువల్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసింది. బట్ ఏంటంటే మా పూర్వికకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట, అందుకని చెప్పి వెళ్ళను స్కూల్కి అనింది. ఓ నానా, ఇది నాది వాటర్ పడుకొని ఉంది. అండ్ వర్కౌట్స్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్యన నేను లెగ్కి ఇంజెక్షన్, లెగ్ కాదు, నార్మల్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్కి ఇంజెక్షన్ వేయించుకున్న తర్వాత 1 week నుంచి ఎలాంటి వర్కౌట్స్ చేయట్లేదు. కొంచెం లెగ్కి రెస్ట్ ఇద్దామని చెప్పి 1 week నుంచి వర్కౌట్ లేక పిచ్చి పిచ్చిగా ఉంది నాకైతే. మైండ్ అయితే డైట్ అయితే ఫాలో అవుతున్నాను, కానీ వర్కౌట్స్ కూడా చేయాలి కదా. ఈ రోజు నుంచి మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. అయితే మీరు చూపించండి వర్కౌట్స్, మీరు చూపిస్తే మేము చేస్తామంటారండి. బట్ అది నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఏ వర్కౌట్ ముందు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది మనకి కోచ్ చెప్తారు, కానీ మనకి క్లారిటీగా తెలియదు. ఒక 1 month అన్న మీరు జాయిన్ అయ్యి చూడండి. మీకు ఫర్దర్గా కంటిన్యూ చేయాలి అనుకుంటే అవి రికార్డ్ చేసుకొని పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. నేను చెప్పడం వల్ల కూడా మేబీ నాకు కూడా క్లారిటీగా తెలియదు. ఆవిడ చెప్తుంది, నేను చేస్తూ ఉంటాను ఎలా చేయాలి ఏంటనేది, కానీ బట్ నాకు అంత పర్ఫెక్ట్గా రాదు. మళ్ళీ నేను సరిగ్గా చేయక మీకు చెప్పాను అనుకోండి, లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తే ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తే పార్ట్స్ అవి. సో వర్కౌట్ టైం అవుతుంది కాబట్టి ఇది వచ్చి యాజ్ యూజువల్ మీకు ఆల్రెడీ చెప్పాను, వెయిట్ లాస్ డ్రింక్ అని. ఏదైనా తాగే కొద్దీ టేస్ట్ ఉంటుంది, ఫస్ట్లో బాగోదు. అండ్ ఈరోజంతా బ్లాగ్ ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. మధురైట్ ఆఫీషియల్. లైక్స్ రావట్లేదు, కొంచెం లైక్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్లు వస్తే కొంచెం వీడియోస్ కూడా రీచ్ బాగుపోతాయి. లైక్స్ తక్కువ వస్తున్నాయి. చూసిన వాళ్ళు కొంచెం లైక్లు కొట్టండి అబ్బా నచ్చితే. సో మళ్ళీ వర్కౌట్ అయిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు మా అమ్మ ఏమేమి మాట్లాడుతుందో మా అమ్మ మాటల్లో విందాం. ఏమైంది, నా కూతురు నీకు షాక్ ఇచ్చిందా? ఏ షాకు? పొద్దులేసి వంట చేస్తే నా కాళ్ళు లేకపోతుంది వెళ్ళని చెప్పింది. ఆడుతుంది కదా. ఈ ఆటకి వెళ్ళిపోయి మానే ఇంకా 3 రోజులు ఇంకా శనివారం సండే సెలవే కదంటే అబ్బాయి లేదు, నా కాళ్ళు లేకపోతే వెళ్ళని. హిప్పీ నానా హాయ్ చెప్పు ఇక్కడికి వచ్చి. హాయ్ హాయ్ చెప్పినానా? హాయ్, హౌ ఆర్ యూ? ఓకే ఓకే, తగులుతుంది అది. హాయ్. ఏం పిల్లమ్మ బాబు, చుక్కలు చూపించింది. సిసింద్రి ఆ కబోర్డ్లు అన్నింటికి కట్టే వచ్చాను. ఇంకా బొమ్మలు చూస్తుంది కదా, ఎలా నడుపుతున్నావు కోడితే పట్టుకొని. అదిగో ఏంటది, ఫ్రిడ్జ్ అని వెళ్ళిపోతుంది. అది పెట్టేసాం కదమ్మా. టీ తాగు, చల్లగా అయిపోయింది, చల్లగా తాగుతావు. పాస్కి వేసిందని చీర తడిపోయిందని ఇంట్లో మార్తు అనేసి నైట్ వేసుకుని అక్కడ ఉంటే నన్ను చూడగానే నువ్వు తీస్తే సరిపోయి నైట్ వేసాను. ఇలా క్లాప్స్ కొట్టినా నాకు అమ్మమ్మకి. క్లాప్స్ ఎలా? క్లాప్స్ కొట్టు. ఎంత బాగా కొట్టిందో. అదిగో దాచిపెట్టుకొని వచ్చేదా? దాచిపెట్టుకో. స్వామికి వచ్చేదా? చాలుదా. గుడ్ గర్ల్. ఏమల్లరమ్మ, పూర్వీకి అసలు ఎంత అల్లరలేదు ఈ పిల్లంతో. ఇంట్లో చిన్నపిల్లలు అల్లరు ఉంటారు మా. ఏం అల్లరు అంటే చిన్న పొద్దులేదు గీడించలేదు సార్. పాస్కి ఎక్కడ పోసాడు అనుకున్నాం, అక్కడ పోసాడు. పాస్ ఎందుకు బాల్కనీ డోర్ వేస్తుందా? వేసలేదు, మరి బాత్రూమ్ పోయాడు అక్కడ. ఆ పక్కన పాస్కి వేసుకొచ్చు కదా, అక్కడ పోసి ఎక్కడ పడుకున్నాను చూడకవే. ఇక్కడ నా మంచి అంతా చివరికి వెళ్ళి పడుకున్నాడు. అంతా ఇంటికి ఎక్కడ షుగర్ ఉన్నాడు. అన్నీ తెలుసుకోరు, కావాలని చేస్తున్నాడు వీడు. పాస్ ఎక్కడ పోయాలరా నువ్వు? కర్ర తీసే భయం ఒకటి. భయం దాని ఇంట్లో భయపడతాడే. ఈ వర్షాకాలం బట్టి వాటర్ నుంచే దిల్లంతా అమ్మ ఎండగాస్తుంది. మధు పూర్విక టైం ఎంతైందో తెలుసా నీకు ఇప్పుడు? తెలుసు అసలు ఎంతైందో? చెప్పు ఎంతైందో చెప్పు.
చెప్పు, నువ్వు ఎంత అయింది? 11 అయిందిలే. స్కూల్ ఎగ్గొట్టావు కదా, ఎందుకు ఎగ్గొట్టావు? కాళ్ళు నొప్పులు వస్తున్నాయా? ఎవరు వెళ్ళా ఆడుకోమన్నారు నిన్ను? ఎందుకు వెళ్ళా ఆడుకుంటున్నావు? ఎందుకు కాళ్ళు వస్తున్నాయి నీకు? చెప్పు. వెళ్ళి ఎన్ని రోజులైంది? వారం రోజులైంది నువ్వు అక్కడికి వెళ్ళి. అప్పటి నుంచి వస్తున్నాయి అంటే కిందకి వెళ్ళి ఆడుకోకూడదు, అర్థమైందా? లేక టిఫిన్ చేద్దులే, ఇడ్లీలే. 11 అయిందిలే. చట్నీ, టమాటో చట్నీ. ఇది వచ్చి జ్యూస్, క్యారెట్, ఆరెంజ్, అల్లం కూడా లైట్గా మీరు పచ్చి పసుపు ఉంటుంది కదా, చిన్న పసుపు ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ తీసుకొని తాగండి, వాటర్ వేయకుండా. హెల్త్కి మంచిది, స్కిన్కి చాలా మంచిది. 11 o'clock అట్లా తాగుతూ ఉంటాను, హెల్త్కి మంచిది అని చెప్పి. అది నిద్రకు వచ్చింది. నా 2 పిల్లలు ఇంట్లో ఉంటే మెంటల్, మామూలు మెంటల్ కాదు అసలు. జానీ జానీ సేస్ మామా హిత్వి ఈటింగ్ షుగర్. నువ్వు వెళ్ళు, నేను ఫాలో అవుతుంది, వెనక్కి వెళ్ళు. సిసింద్రి నువ్వు వెళ్ళు, నీ వెనకాల వస్తుంది. పో నానా. బయటికి వెళ్ళాలంట. చపాతీలు ఎవరికి? రైస్ అడిగాను కదా. నిజంగా నేను రైస్ అడిగాను, నువ్వు చపాతీ అడిగావు. రైస్ అడిగాను మా. వైట్ రైస్ తిను. వైట్ రైస్ తినను నేను, బ్రౌన్ రైస్ తింటా. ఆయన బ్రౌన్ రైస్ అప్పుడు అవ్వదు. ఈరోజు థర్స్డే కదా, ప్రోటీన్ లేదు కాబట్టి నాన్ వెజ్ తినాం కదా, పన్నీర్ చేస్తున్నాను, పన్నీర్ వెజిటేబుల్స్. ఆయన పన్నీర్ కర్రీలోని రైస్ తింటారేంటి? లేదు, నేను రైస్ అనాలా అంటున్నా కానీ నేను రైసే తింటా. నిజంగా నిజంగా అమ్మా. తింటే నేను వైట్ రైస్ తిను. వైట్ రైస్ తినకూడదు, బ్రౌన్ రైసే తినాలి. నీ చూపుకి నేను పెద్ద ఫ్యాన్ అమ్మా. సో ఉల్లిపాయ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తాను. పొద్దున్న బీట్రూట్ ఫ్రై చేసావు కదా పూర్వికకి, మరి అయినా ఇది చేసుకుంటున్నా, నీ కోపం రాలేదా? పొద్దున్నే చేసావు కదమ్మా. అవును మా, చేసి అందరికంటే చేసాను. నువ్వు పన్నీర్ చేసుకుంటున్నావు, కావాలి కాబట్టి చేసుకుంటున్నావు. దానికి కోపడుతుంది. నువ్వు కోపడితే నేను చూడాలమ్మా. నేను కోపడి చూస్తే అవసరం నీకు తిట్టుకెడతారా నిన్ను? తిడితే తిట్టుకొని అనుకునే వాళ్ళు ఏ పక్కన ఉన్నా ఎలాగున్నా అనుకుంటారు. అవన్నీ పట్టించుకున్నాం అనుకో. మీ అమ్మగారు కోపం తెప్పించామంటారు. నా కోపం కానీ ఇప్పుడు చూడలేదు. బయటే తిండి పెడతారు. కూర్వి ఏది? బయటకి ఉల్లిపాయ వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. దాని తర్వాత టమాటో ప్యూరీ వేసేసిన తర్వాత బాగా మగ్గాక అందులో నేను ఏదైతే పన్నీరు, ఉల్లిపాయలు, క్యాప్సికము, తర్వాత టమాటోస్ ఇవన్నీ కలుపుకున్నాను. కారము, పసుపు, సాల్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి. అందులో ఈ వెజిటేబుల్స్ వేసి కలిపేయాలి. ఇప్పుడు అవన్నీ వేసేస్తున్నాను. అక్కడ చపాతీ మాడిపోతుంది. కలుపుతా తల్లి, కలుపుతా. కొంచెము 2 నిమిషాల తర్వాత వాటర్ వేసాను ఇందులో. తిన్నదనేసి మనం వస్తువు పాడు చేసుకుంటామా? టేస్ట్ బాగా మా రెస్టారెంట్ స్టైల్లో. ఇప్పుడే ఆకలేస్తుంది నాకు. మీకోసమే చేస్తున్నాను తెలుసా. అందుకే నీ చపాతీలు కూడా తిందాలు చేసుకుంటాను ఎక్కువ. మీకోసమే. నీకు నువ్వు చేసుకునే ఫుడ్ కన్నా ఎవరైనా చేసిస్తే బాగా తింటావు కదా. ఎక్కడ ఉన్నదే కదా అది. మన చేతితో తినేకంటే ఎవరన్నా పెడితేనే తృప్తిగా తినబుద్ధి అవుతుంది. మన చేతితో పెట్టుకున్నది మన తినబుద్ధి. చీర ఏంటి కొత్తగా ఉంది? చీర పాతదే, కొత్తదేం కాదు కానీ కలర్ఫుల్గా ఉంది. ఎవరిగా ఇచ్చేది గుర్తు రావట్లేదు. ఇందాక పేస్ట్ గురించి చెప్పాను కదా, అందులో పెరుగు కూడా వేసాను. కారం, సాల్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, పసుపు, కొంచెం ఆయిల్, పెరుగు వేసి పేస్ట్ కలుపుకున్నాక అందులో మనకి సరిపడా కొన్ని ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటో అండ్ పన్నీర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇందా పెరుగు మర్చిపోయాను కదా, అందుకే పెరుగు కూడా చెప్పిన. రెస్టారెంట్ స్టైల్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చాలామంది తెలిసే ఉండొచ్చు, తెలియదని కాదు. కొత్తగా ఎవరైనా చేయాలనుకుంటే పన్నీర్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము రెస్టారెంట్ స్టైల్లో పన్నీరు ఏమంటారు, పన్నీర్ మసాలా అంటారా, పన్నీర్ వెజిటేబుల్ కర్రీ అంటారా, ఏదన్నా పర్లేదు కానీ సో ట్రై చేయండి.
ఇందులో కొంచెం కస్తూరి మేతి వేస్తున్నా, దీనివల్ల టేస్ట్ బాగుంటుంది. దించే ముందు కొత్తిమీర వేస్తాను. ఈ వర్షాకాలం వస్తే చాలు బట్టలు ఎక్కడ ఆరేసుకోలో తెలియదు. సోఫాల మీద, చైర్ల మీద, ఎక్కడ పడితే అక్కడ బట్టలు ఉంటాయి కదమ్మా. చలిలో ఇంట్లోకి వాటర్ వచ్చారు. దాని నుంచి ఏం కూర అనుకుంటున్నాను. ఇది కడాయి పన్నీరు, అంటే కడాయి వెజ్ పన్నీర్. అంతే, బాగుంది, బాగా కుదిరిందమ్మా. చపాతి అనుకుని రైస్ తెచ్చాను. నీకు రైసే తినాలని ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఈ మాటలన్నీ? చపాతి ఏమో అక్కడ ఉన్నాయి, ఇది అదే అనుకుని తెచ్చాను. నువ్వు ఈరోజు నేను చేసింది తింటే ఒక మాట అంటావు. ఏమంటావు? నీకు పాత రోజులు గుర్తుకొస్తాయి. టేస్ట్ ఇది హోటల్లో మనం తెచ్చుకుంటున్నాం కదా. ఎవరు తెచ్చేవారు? ఇంకెవరు? మీ ఆయన. అదే నీ చెప్పానా, నాకు టేస్ట్ చేయగానే అదే గుర్తొచ్చింది. నువ్వు అదే మాట అంటావు. కోడి కాల్చేసేవారు, గ్రిల్ చికెన్. గ్రిల్ చికెన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉన్నాయా? చేసుకోవచ్చు మనం ఓవెన్లో. నాకు చేయడం రాదు, ఒకసారి ట్రై చేస్తాను. ఇది ఆ టేస్ట్ వచ్చింది కదమ్మా, అప్పుడు కిషోర్ తెచ్చేవాడు. బాగుంది, సేమ్ బాగా కుదిరింది కదా. నా కూతురికి నచ్చదో ఇందుకే. కాదు పూర్విక, పన్నీరే వేసుకున్నావు, వెజిటేబుల్స్ ఏం పాపం చేస్తాయి నీకు? పూర్వి తినాలి పూర్విక వెజిటేబుల్స్. అదే మంచిది నా హెల్త్కి. గుడ్ గర్ల్ చెప్పిన మాట తినాలి. తీసుకురా తల్లి, నా బంగారు తల్లి చెప్పిన మాట తినాలి. అందుకే నువ్వు ఆ హెల్తీ ఫుడ్ తినకపోవడం వల్ల నీకు అట్లా అప్పుడప్పుడు జ్వరం కింద వచ్చేస్తుంది. నీకు అర్థమవుతుందా? దాన్ని చూసి నేర్చుకో, అది అన్నీ తింటది. పన్నీర్ వేడిగా ఉంది పూర్విక, పెట్టకు. కారం ఉంది, వద్దొద్దు. తిన్నది అది కారం ఉంది, వద్దు. స్పైసీ బాగుంది కదమ్మా. బాగుంది, కారం. మీ అమ్మాయికి అన్నం తినిపించాలంటే ఎంత కష్టమో తెలుసా? హిత్విక, హిత్వి, టైం ఎంత తెలుసా? 3 అవుతుంది. చాలా కష్టం. జాగ్రత్త. హిత్విక ఏటి బాగుంది మధు అమ్మాయి. అయ్యో ఏది చేసింది? ఏది చేసింది? చెయ్యిపోతే కొట్టదా? కొట్టిందిమా. పూర్వి చెల్లి కొట్టలే చెప్పు. అది అందుకే కొట్టింది. నేను తప్పులేదు, 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 తప్పులేదు. అయినా అమ్మకి చాలా కోపం తెలుసా? చాలా కోపం. అందుకే కొట్టింది అది. నానా అక్క కొట్టిందా? బాబు, నెమళ్ళు చాలా ఉండేవి ఇక్కడ. ఈ ఏరియా అంతా నెమళ్ళు ఉండేవి. అది కూడా మేము వచ్చిన కొత్తలో ఎన్ని నెమళ్ళు ఉండేవి ఇక్కడ. నిల్చుంటే మార్నింగ్ టీ తాగినప్పుడు, కిట్వినో పట్టుకో, మార్నింగ్ టీ తాగినప్పుడు సౌండ్స్ చేస్తూ ఉండేవి. అలాంటిది ఇక్కడ పార్క్ వచ్చింది, మొత్తం క్లీన్ చేసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు నెమళ్ళు. బట్ ఈ చెట్టు మీద అయితే ఎన్ని ఉండేవో ఇక్కడ. ఈ చెట్టు మీద బాగుండేవి, ఈ చెట్టు మీద ఉండేవి. బ్లాక్ షీప్ హిత్విదా చూసి ఇప్పుడు తింటున్నాడు వీడు. అంటే ఎవరన్నా తింటాడేమో బాబు, లేదా తింటేమో. నువ్వు బీట్రూట్ రైస్ వేసావా? బీట్రూట్ వేసాను కొంచెం. ఆ అమ్మాయి ఏది తింటే అదే తింటాడు. మంచిదే కదా, ఏదో తింటున్నాడుగా. పూర్వి, రేపు నేను తీసుకెళ్ళి అక్కడ చేయిస్తా నాన్న. నీకు రాదు. బోల్ట్స్ అన్ని పెట్టాలి పూర్విక. పెడుతున్నా మా మానేటన్నా తీసుకెళ్ళేటట్లా కింద అన్ని ఊరికి కింద పడిపోతుంది పిల్ల. మీ అమ్మాయి ఫోన్ పెట్టాలంట. నేను ఎట్టను నిద్ర వస్తుంది. పడుకు పెట్టక మధు. ఇప్పుడు పడుకు పెడితే నైట్ పడుకోవట్లేదు అమ్మాయి. చుక్కలు చూపించింది అమ్మ. కానీ ఇప్పుడు కింద తీసుకెళ్ళిపోవచ్చు కదమ్మా, కొంతసేపు ఆడుకుంటుంది. బనానా కావాలంటున్నావు కదా. పిల్లలు తీసుకున్నాను మార్కెట్కి. కొనుక్కుంటుంది బనానాస్. నానా మార్కెట్కి వెళ్దామా? హిత్విక బయటికి వెళ్తాడు, బయటికి వెళ్తాడు.
నా బంగారు తల్లి ఎంత కష్టపడుతున్నావే నువ్వు చెల్లి కోసము. ఆ? అయిపోయిందా? అది ఫ్రంట్, ఇది బ్యాక్ వీల్ నానా. ఏ వా, ఇట్వి చూడు అక్క ఏం చేస్తుందో. ఇట్వి అక్క చూడు ఏం చేస్తుందో. మొత్తానికి అదే ఇన్స్టలేషన్ చేసేస్తున్నానా నీకోసము. నానా బంగారు తల్లిది. ఇట్వి అక్కని చూడే, చూడు అక్క నీ కోసం ఎంత కష్టపడుతుందో పాపము. దానికి రాకపోయినా ట్రై చేస్తుంది. దాన్ని కొట్టో. బంగారు తల్లివే నువ్వు. ఎంతవరకు వచ్చింది తల్లి? ఎంతవరకు వచ్చింది? గుడ్ గర్ల్ నానా, ట్రై చేస్తున్నావు నువ్వు. ఇది వచ్చేస్తుంది మళ్ళా. ఏయ్ లేవు ఇట్వి. నానా నట్స్ పెట్టనా నేను? ఫిట్ చేయనా? పూరి మీ నాన్నకి ఇంకోసారి ఫోన్ చేయి పూర్వి, కాడికి స్నానం చేయించాలి. ఇప్పటికే 5 అయిపోయిన టైము. ఇంకెప్పుడు వస్తారు? చెయ్యి ఒకసారి చెయ్యి. సో ఈరోజు నాకు డిన్నర్ వచ్చి వెజిటేబుల్ సూప్. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు ఏమన్నా వేసుకోండి, బాగుంటుంది. నైట్ టైం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది, లైట్ ఫుడ్లా ఉంటుంది. అందుకని వెజిటేబుల్ సూప్ అయితే తాగుతాను. వెజిటేబుల్స్ అవి బాగా వేగిన తర్వాత లైట్గా పెప్పరు అండ్ ధనియాల పొడి వేసేసి నేను వాటర్ వేసేస్తాను. బాగుంటుంది టేస్ట్. ఇత్వి నానా బొజ్జుందామా? ఏయ్ బొజ్జుందామా? ఇత్వి బొజ్జుందామా? పూర్విక తిన్నావా? తినేసి రాసుకో ఫస్ట్. తినే పూర్విక, తిని రాసుకో. తినేసి రాసుకో. హిత్వి నానా నిద్ర వచ్చే ముందు ఇలా చేస్తాం మేము. నిద్ర వస్తుంది, పగలంతా పడుకోలేదు. హిత్వి దా 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 దా. అమ్మో అమ్మా, మంచి వాసన వస్తున్నాడు వీడు. స్నానం చేసి వచ్చాడుగా. రే 2 రోజులు కూడా రేపు మార్నింగ్ మళ్ళీ మామూలు అయిపోద్ది చూడు. పొద్దున్న లేసరికి అక్కడ పాసులు పోసి ఇక్కడ పాసులు పోసి. రే ఎందుకు వాడికి అర్జెంట్ అవుతుందా లేకపోతే ఏంటి? తెల్లగా మెరిసిపోతున్నాడే బాబు ఇప్పుడు వీడు. తొలెత్తాడు ఇంకా అక్కడే ఇక్కడ ఎదవా వాసన వచ్చేస్తున్నాడు. రియో బావా స్నానం చేసావా? బాగా రియో స్నానం చేసావా? రే 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 వాళ్ళు పడుకున్నారు కదా. స్నానం చేసి వచ్చాడు బాబు. లేట్ అయిపోయింది యాక్చువల్గా. మార్నింగ్కే తీసుకెళ్తా అన్నారు, బట్ మార్నింగ్ బెల్ట్ తీస్తాను రా. బెల్ట్ నుంచి స్టాండ్. అమ్మో సెంట్ వస్తున్నాడు రా ఈడు. సెంట్ నా కొడుకు పో వాటర్ తాకు. అండ్ మా హిత్వికి అయితే పడుకుని పోయింది. ఇప్పుడు పూర్విక కూడా పడుకుని పోతుంది. టైం 8:30 అవుతుంది. పూర్వికి మధ్యన 9 o'clock పడుకుని పోతుంది. గుడ్ గర్ల్ కదా నువ్వు. ఎందుకు ఇంత గుడ్ గర్ల్ అయిపోయావు చెప్పు. 8:30, 9 కల్లా పడుకుని పోతుంది. హోంవర్క్ ఉంటే కంప్లీట్ చేసుకుంది. మా హిత్వి గారు కూడా పడుకున్నాడు. నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము ఎప్పటికప్పుడు చేసిన వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇటు కోసం అన్నా చేయొచ్చు కదా. సో యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.